బీసీలకు సంబంధించిన లెక్క అంతా చూసినాము. ఆ లెక్క కులగణన అన్నారు. మెయిన్ కులగణన అన్న తర్వాత ఈ కులగణనకు సంబంధించి వాలంటీర్లు పోయిర్రు, కొంతమంది వాలంటీర్లను ఎల్లగొట్టిండ్రు, అందరూ దానికి సంబంధించిన వివరాలు ఏవి ఇయ్యలేకపోయినరు. మనం ఆ పరిస్థితి చూసినాం. స్లమ్ ఏరియాలల్లో 40% అంటే పట్టణ ప్రాంతాలలో 40% పూర్తి కాలే, గ్రామీణ ప్రాంతాలలో 60% కూడా పూర్తి కాలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు విశ్లేషకులు ఈ అంశం మీద. అయితే ఈ బీసీ కులగణనకు సంబంధించి వీళ్ళందరూ నివేదిక ఇచ్చారు కదన్నా, దాదాపు 21 లక్షల జనాభాను తక్కువ చేసిండ్రు. దీని గురించి ఏం చెప్తారు? ఒక బీసీ సంఘము జాతీయ అధ్యక్షులుగా మీరేం చెప్తారన్న? గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మన కామారెడ్డి డిక్లరేషన్లో అంశం ఇచ్చిందో ఆ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము కులగణన చేయాలని చెప్పి ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి గారిని మేము స్వయంగా కలవడం జరిగింది. కలిసినప్పుడు కూడా దాని కాలయాపన చేసిరు. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ మీరు హరిబరి పోతారు, మంచి సమయం ఉన్నది, ఒక 5 నెలల టైం తీసుకొని మీరు చేయాలి అని చెప్పినాం. బీహారు గతంలో ఏం జరిగిందో కూడా మీకు అధ్యయన కమిటీని పంపండి, అక్కడ చూసి రండి అని కూడా చెప్పాం. చెప్పిన తర్వాత కూడా 6-7 నెలలైనా కులగణన స్టార్ట్ చేయలేదు. చేయకపోవడంతో బీసీ సంఘాలుగా మేము ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది ఢిల్లీలో. ముట్టడించిన తర్వాత మళ్ళా ఇక్కడ కులగణన చేస్తామన్నారు. సరే, రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడోలో కానీ లేదా ఆయన అంశం తీసుకోవడమే క్యాస్ట్ సెన్సస్ చేస్తాం, ఎవరు ఎంత జనాభా ఉందో వారికి అంత ఇస్తా దక్కాలి అని చెప్పి ఆయన ముందుకు పోవడంతో మేమందరం కూడా ఈ రాష్ట్రంలో బీసీలు నమ్మి గత ప్రభుత్వాన్ని కాదని ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఎంత స్పీడ్గా చేసిరంటే ఆ క్యాస్ట్ సెన్సస్ ఎక్కడ కూడా మంచిగా చేయలేదు. సరే, గ్రామీణ స్థాయిలో 100% కంప్లీట్ అయిన వాస్తవం నిజం. పట్టణ స్థాయిలో చేయలేవాళ్ళు, దాదాపు 30% వదిలేసారు. ఎందుకంటే ముఖ్యంగా చెప్పుకునే గొప్ప గొప్ప నాయకుల వారి ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇప్పటికి టిల్ టుడే ప్రూఫ్తో ఉంది. కేవలం 3.7% ఇవ్వలేదు అని చెప్పడం అది చాలా తప్పు. ఇంకోటి ఏంటంటే 2011 నేషనల్ సర్వే ఉన్నది, 2014 సర్వే ఉన్నది, 2024 సర్వే ఉన్నది. ఇక్కడ ఏమైంది, ఎంత పెద్ద విచిత్రం అంటే 3.5 ఇగో ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. ప్రజలు కూడా చూడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి చెప్తున్నా. అప్పుడు బీసీల జనాభా 2024 ఎస్కేఎస్ ప్రకారం 1,85,61,856 మంది. అంటే దాదాపు బీసీలు, హిందూ బీసీలు 51% జనాభా 2014 వచ్చింది. 2024 వచ్చే వరకు హిందూ బీసీలు 1,64,09,179 అంటే 46%. దాదాపు 21 లక్షల జనాభా ఎటుపోయింది. 21,52,000 మంది ఎడిగిపోతారు. పోనీ ఎక్కడైనా పారిపోయిర్రా, లేదా ఎవరైనా పక్క దేశం కూడా జతకపోయిందా, లేదా ఎవరైనా కిడ్నాప్ చేసిండా, తక్కువ చూపించారు. అంటే ఈ సర్వే ఎక్కడ కూడా శాస్త్రీయంగా జరగలేదు, ఓ నిబద్ధతతో జరగలేదు. ముఖ్యమంత్రి గారు ఇంట్రెస్ట్ పూర్వకంగా సర్వే చేయలేదు. ఎందుకంటే మేము అనేక మార్లు చెప్పినాం ఈ సర్వే ఎక్కడనో గందరగోళం అవుతుందని చెప్పి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది. వీళ్ళని ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయలేదు. ఈవెన్ పొన్నం ప్రభాకర్ గారిని కూడా క్యాస్ట్ సెన్సెస్ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయలే. వాళ్ళు ఎక్కడ కూడా సమీక్ష పెట్టలేదు. ఏదో నామమాత్రాన చేసుకుంటూ పేరు. ఇప్పుడు మనం చూసుకుంటే క్యాస్ట్ సెన్సస్ చేసిన పత్రాలు తార్నాక బస్ స్టాండ్లో దొరుకుతున్నాయి, లేదా జూబ్లీ చెక్ పోస్ట్ కాడ దొరుకుతున్నాయి. అంటే అంత నిబద్ధత ఉంది ప్రభుత్వం క్యాస్ట్ సెన్సస్ చేసిన. పొన్నం ప్రభాకర్ ని ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేదు. చేయకపోయినప్పటికీ కూడా నిన్న పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడతారు, మేము ఇచ్చిన ఈ నివేదిక బరాబర్ కరెక్టే, దీన్ని ఎవరన్నా తప్పు చేసినా, తక్కువగా చూసినా, చులకన చేసినా, తప్పుగా మాట్లాడినా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాట్లాడుతారు పొన్నం ప్రభాకర్. ఇప్పుడు చర్యలు ఏం లేదు. పొన్నం ప్రభాకర్ అని ఏదో ప్రభుత్వంలో ఉండు కాబట్టి దానికి వస్తాది పలుకుతుండేమో కానీ ఇది జాతికి సంబంధించింది, ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. ఏవత్ బీసీ సమాజానికి ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ, ఇప్పుడు ఎస్సీలు తగ్గిరంటారు, మళ్ళీ ఎస్సీలను తక్కువ చేసిర్రు, ఈవెన్ ముస్లింస్ తక్కువ చేసిర్రు. సరే, వీళ్ళందరూ తక్కువ అనుకుందాం ఒక క్షణం. మళ్ళీ ఓసీలు ఎట్లా పెరిగిరిడా? దాదాపు ఓసీలు 15 లక్షల మంది పెరిగిరు అనూహ్యంగా. ఇప్పుడు వాళ్ళ శాతం 2014 11% ఉంటుంది, ఇప్పుడు ఏకంగా 16% తీసుకొచ్చిరు. ఎంత పెద్ద కుట్ర ఉంది దీంట్లో. ఎందుకు తీసుకొచ్చిరు అంటే ఈడబ్ల్యూఎస్. ఇప్పుడు మేము ఈ ఈడబ్ల్యూఎస్ తేవడం ద్వారా దాదాపు రాష్ట్రంలో ఉన్న బీసీ పిల్లలు ఎవరు కూడా టీచర్ కాలేకపోతున్నారు, ఒక కండక్టర్ కాలేకపోతున్నారు, ఒక కానిస్టేబుల్ కాలేకపోతున్నారు. దేశంలో రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ అనేది బీసీల మెడ మీద కత్తిపెట్టి కోసినట్టు విధంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మన రాష్ట్రంలో వాళ్ళ జనాభా 11%, 10% ఏ విధంగా రిజర్వేషన్స్ ఇస్తారని గతంలో కూడా మేము కోర్టుకు పోయినప్పుడు వాళ్ళు కూడా కులాల లెక్కలు వచ్చిన తర్వాత మేము దీన్ని కేసు తీసుకుంటామని అనడం జరిగింది. ఎందుకంటే బీసీల లెక్కలు లేవు కాబట్టి. కానీ ఈరోజు ఎంత పెద్ద కుట్ర అంటే, నేను ఒక ప్రశ్న ఇస్తున్న సూటిగా మన మిర్రర్ టీవీ ప్లస్ ద్వారా, జానారెడ్డి ఏ హోదాతో సచివాలయంలో కూర్చుంటాడండి? ముఖ్యమంత్రి గారి పక్కన రివ్యూలు ఆయన ఎట్లుంటాడు? ఆయన మన మంత్రియా, పోనీ ఒక ఎంపీయా, ఒక ఎమ్మెల్యేనా? నువ్వు జానారెడ్డి పోవాలంటే గాంధీ భవన్ పో, నువ్వు లేదా మీ జిల్లా కార్యాలయం పో, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పో. ఈ రాష్ట్రంలో పేద ప్రజల బతుకులు మార్చే సచివాలయంలో ఏ హోదాతో కూర్చోను?
కొన్ని ఒక్కసారి కాదు, ఎప్పుడు బీసీ మీటింగ్ జరిగిన ఈయననే ఉంటాడు ఆడ. గతంలో కూడా ప్రశ్నించినాం, అంటే రేవంత్ రెడ్డి గారికి తెలియదా ఎందుకు కూర్చోబెట్టుకున్నా ఆయన జానారెడ్డిని? ఇంకోటి, ఈ బీసీలకు సంబంధించి ఎస్సీ సంబంధించి మంత్రివర్గ ఉపసంహరణ చేస్తారు, దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని చైర్మన్ పెడతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీసీల బాధ ఏం తెలుసు, ఎస్సీల బాధ ఏం తెలుసు? అంటే వీళ్ళు కుట్రపూరితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు ఈ రాష్ట్రంలో అగ్రకులాల జనాభా 16 లక్షల మందిని పెంచి 21 లక్షల మంది బీసీలను తీసేసి, ఎస్సీలను 1,50,000 మందిని తీసేసి, ముస్లిం దాదాపు 1,00,000 మందిని తీసేసి ఓసీల జనాభా పెంచి ఇదొక తప్పుల తడక. బీసీలను, ఎస్సీ ఎస్టీ మైనార్టీలను మోసం చేసే కులగణన సర్వే. దీన్ని మేము నిన్ననే ప్రకటించాం. ఈ సర్వేను చెత్తబుట్టలో వేయాల్సిందే. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడతారు కులగణన దేశవ్యాప్తంగా చేపట్టాలి, తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినాం, ఆల్రెడీ సక్సెస్ అయినాము అని చెప్పేసి. ఈ లెక్కలు సక్సెస్ అయినట్ట అన్న రాహుల్ గాంధీ గారిని మేము చాలా నమ్మినాము. ఇది ఇందిరాగాంధీ కాంగ్రెస్ కాదు, రాహుల్ కాంగ్రెస్ అనుకున్నాము. కానీ రాహుల్ గాంధీ గారు ఎంత పెద్ద తప్పు మాట్లాడిందంటే, నిన్నగాక మొన్న బీహార్ పోయిండు. బీహార్ పోయి ఆడన్నాడు, ఏ బీహార్ మే క్యా సెన్సెస్ సీదా నై హువా, అచ్చా కర్నా హై, ఫిర్ సే ఇస్కు మళ్ళా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అన్నాడు. అరే బుద్ధి ఉందా అండి ఏమన్నా? ఆయన నిబద్ధతతో చేసిండు. అక్కడ బీహార్లో 2 సార్లు సర్వే చేసిరు, ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా పాపులేషన్ పర్ఫెక్ట్ చేసిర్రు. అసలు సర్వే నువ్వు తప్పన్నావు, ఇక్కడ అసలు ఒక్కరైనా సర్వే చేసిర్రా? ఈవెన్ నేషనల్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ అయినటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారి ఇంటికే పోలేదు, ఇక్కడ విజయభాస్కర్ గారి ఇంటికే పోలేదు, బీసీ సంఘాలలో ప్రొఫెసర్లు ఇంటికి పోలేదు, అసిస్టెంట్ ప్రొఫెసర్ చాలా మంది ఎమ్మెల్యేలకి లెక్క తెలియదు. ఒకసారి మొన్న ముఖ్యమంత్రి 97% అయిందన్నారు రేవంత్ రెడ్డి గారు, నిన్నగాక మొన్న అదేదో ప్రైవేట్ పార్క్ ఓపెన్ చేసినప్పుడు. ఈ రోజేమో 96.5 అయిందంటారు. మీ ముఖ్యమంత్రులకు దీని మీద క్లారిటీ లేదు, మంత్రులకు క్లారిటీ లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా మంత్రులు ప్రత్యక్షంగా పాల్గొనలేదు, సమీక్ష సమావేశం జరగలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది, గిరిజన శాఖ వాళ్ళు అసలు ఎంత డేటా వచ్చిందని సమీక్షలు ఎవరైనా పాల్గొన్నారా? సీతక్క గారు పాల్గొన్నారు, లేదా ఇంకొక ప్రిన్సిపల్ సెక్రటరీ పాల్గొన్నారు. దీనికి ప్లానింగ్ కమిషన్ ఇచ్చారు. ఈ ప్లానింగ్ కమిషన్ ఓ ల్యాండ్ ఓవర్లు ఉంది, బట్టి విక్రమార్క గారి చేతులు ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు వస్తాడు ఆడికి? బట్టి విక్రమార్క ఎటుపోయాడు? బట్టి విక్రమార్క గారి చేతిలో ఉన్న ప్లానింగ్ కమిషన్ ద్వారా చేసినప్పుడు బట్టి విక్రమార్క గారు సమీక్షలో పాల్గొనాలి కదా. అంటే ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను మోసం చేసిర్రు, ఈవెన్ మైనార్టీలను మోసం చేసిర్రు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ నిజంగా మా 21 లక్షల మంది పబ్లిక్ బీసీలు ఏడికి పోయిర్రో ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు, ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు దేవులాడుకొని రావాలి. 21 లక్షల మంది 1000% దేవులాడుకోవాలి. ఏడికి పోయారు మా జనాభా? ఇప్పుడు 2014లో 3,63,95,000 మంది జనాభా మొత్తం రాష్ట్రంలో. 2024కి వచ్చే వరకు 3,54,00,000 మంది అవుతారా? అంటే 9 లక్షల మందిని మైనస్ చేసి ఉన్న మొత్తం పాపులేషన్లో కూడా. ఏ విధంగా ఇది న్యాయం? ఏ విధంగా ఇది ధర్మం? అంటే ఒక వర్గం కోసం, ఓ 10% ఉన్న పబ్లిక్ కోసం 90% ఉన్న పబ్లిక్ని మోసం చేస్తారా? ఈ కులగణన సర్వే అనేది పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా న్యాయంగా జరగలే, శాస్త్రీయంగా జరగలే. ఇంకోటి, వీళ్ళు ఏం చేసిర్రు, ఎంట్రీ చేసేటప్పుడు ఎంపీడీఓల మీద, ఎంఆర్ఓల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎవరు దొరకక వీళ్ళని డేటా ఎంట్రీలో చాలా తప్పులు జరిగినాయి. ఇంకా డేటా ఎంట్రీలో కాలేజీ పిల్లగాళ్ళని దోలుకొచ్చి 25 రూపాయలకు ఒక ఫామ్ చొప్పున టకటకటక కొట్టించారు. వాడు ఓసీకి బీసీ కొట్టిండు, బీసీకి ఓసీ కొట్టిండు, ఎస్టీని తీసుకుపోయి ఓసీలో కలిపిండు. ఈ లెక్కలన్నీ కూడా పెన్సిల్ పెట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. నిజంగా మీకు దమ్ము ఉంటే, నిజంగా వీళ్ళు న్యాయంగా మేము లెక్కలు తీసినాం, ఈ వేరే కొన్ని కుల సంఘాలు కానీ వేరే వాళ్ళని తప్పుడు మాట్లాడుతున్నారు అన్నారుగా, నిన్న మంత్రి గారు కూడా అన్నారుగా, చాలా పబ్లిక్ డొమైన్లో పెట్టు, పబ్లిక్ డొమైన్లో పెట్టు. ప్రతి గ్రామ పంచాయతీ 12,200 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో లిస్ట్ అయ్యి ఏ కులం ఎంత ఉంది ఇప్పుడు తెలిసిపోతుంది మనకు. నీకు నిజంగా సరే హైదరాబాద్ సిటీలో కొంతమంది సహకరించలే అన్నావు కదా, 3.5% పక్కకు పెట్టు, పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఎంతో టెక్నాలజీ వచ్చింది, ఎవరి ఆధార్ కార్డు కొడితే వాళ్ళు అసలు ఈ కులగణన జరిగిందా జరగలేదు. ఒక యాప్ ఎందుకు తీసుకురారు మీరు? ఇప్పుడు ట్రాఫిక్ చలాన్లు వాడు హెల్మెట్ పెట్టుకోలేదని చెప్పి అనేక యాప్లు వేసి వాడిని ఫైన్లు వేస్తే మన బండి నెంబర్ కొడితే వస్తుందా రాదా చలాను? మన ఆధార్ కార్డు కొడితే మనం రావాలి కదా మన కులగణన జరిగిందా జరగలేదా అనేది. ఇప్పుడు కులగణన ఫామ్లలో కూడా ఏం చేసినా అంటే నంబర్ సిస్టమ్ ఇచ్చిర్రు. మేము ఆ రోజే అన్నాం, ఒక ట్యాబ్ ఇవ్వండి, ఒక కంప్యూటర్ ఇవ్వండి, ఎప్పటికప్పుడు కంప్యూటర్ కన్సల్ట్ చేయాలి, ఏ రోజుకి ఆ రోజు కూడా రిజిస్టర్ అవ్వాలన్నాం. అది పెట్టలేదు. తర్వాత కూడా ఏం చేసిర్రు వీళ్ళు, ఈ పేపర్లు ఫాములు నింపడంలో కూడా మన ముంగట అర్థం కాదు. మీరు కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మీ ఇంటికి వచ్చిర్రా? అసలు మీ ఇంటికి వచ్చిర్రా? మీ ఇంటికి రాలే. ఇగో ఈ చాలా అనేక మంది ఇంటికి రాలేదు. అయితే ఏం చేసి ఒక అపార్ట్మెంట్లో ఇప్పుడు సెక్రటరీని కలవడం, ప్రెసిడెంట్ కలవడం, వాడు నిరాకరిస్తే మొత్తం అపార్ట్మెంట్ని వదిలేసి గేటెడ్ కమ్యూనిటీకి పోలేదు. నిజంగా న్యాయంగా చెప్పాలంటే ఓసీల కన్నా కూడా బీసీలు, ఎస్సీ, ఎస్టీలే సర్వేలో పూర్తి స్థాయిలో పాల్గొన్నారు. వాడు ఎలిమినేటర్ రాకుండా పోయాను ఎంబడి తీసుకొచ్చి రాపించుకురు మై రాయాలని. మేము కూడా అవేర్నెస్ చేసినాం. మీరు 74 ప్రశ్నలు కూడా ఇప్పుడు బీహార్లోనేమో 27 ప్రశ్నలతో 74 ప్రశ్నలు పెట్టిండు కన్ఫ్యూజ్ చేయడానికి. అసలు అవసరం లేని ప్రశ్నలు అవన్నీ. ఆ రోజు ఫామ్ చేసినప్పుడు కూడా మేము మనవి తప్పు, ప్రజలు కన్ఫ్యూజన్లో ఉంటారు,
మీరు ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే 2014లో మన మాజీ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రోజులో చేసిరు కదా, ఒక రోజులో చేసి అంత డేటా ఇచ్చారు కదా. వీళ్ళకి ఇంత టైం పెట్టుకొని శాస్త్రీయంగా చేయకుండా అధ్యయనం చేయకుండా ఇప్పుడు మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లెక్కలు చెప్పిన 2 రోజులకి అసెంబ్లీకి పోవాల్సిన అవసరం ఏముంది నీకు? ఎంబడే దీన్ని అంటే దీన్ని అంత స్పీడ్గా చేయాల్సిన అవసరం, యుద్ధ నేపథ్యంలో తీసుకుపోవాల్సిన అవసరం ఏమున్నది? ఇది మేమేమంటున్నాం, లెక్కలు తీసినాక ఎమ్మెల్యేలకు కానీ లేదా ప్రజలకు కానీ చదువుకునే విధంగా దీని మీద ఒక డాక్యుమెంటరీ తీసి ఏమంటారు దీని మీద ఒక రిపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాలి. కనీసం ఎమ్మెల్యేలకన్నా ఒక రిపోర్ట్ ఇవ్వాలి కదా నువ్వు. ఎమ్మెల్యేలకు కూడా దీని మీద తెలియదు. ఒక ఎమ్మెల్యే 86% అంటాడు, ఇంకొక ఎమ్మెల్యే 74% అంటాడు. ఇంతవరకు అసలు ఏం జరుగుతుంది గందరగోళం అనేది వీళ్ళకి అర్థమైతలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ను కూడా అక్కడ ఉన్న అధికారులు అక్కడ ఉన్న రెడ్డి ఆఫీసర్లు కన్ఫ్యూజ్ అయింది నిన్న అన్న పాపం తెలియక. ఇది ఖచ్చితంగా 21 లక్షల మంది బీసీలను అన్యాయం చేశారు. ఇంకోటి మీరు అన్నట్టు ఎక్కడ కూడా ఈ 3.54 జనాభా లేదు తెలంగాణ రాష్ట్రంలో. బరాబర్ ఇప్పుడు కూడా చెప్తున్నా 4,10,00,000 పైన జనాభా తప్ప ఎక్కడ కూడా తగ్గలేదు. ఎందుకంటే 2014 నేషనల్ సర్వే ప్రకారం ప్రతి సంవత్సరం 3% పెరుగుతుంది. ప్రతి సంవత్సరం అనగా 2014కి 2011కు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 2011 సర్వేకు 2014 సర్వేకు దాదాపు ఎగ్జాంపుల్ ఆ 3 సంవత్సరాలే తీసుకున్నప్పుడు 2014కు 11కు మధ్యలో దాదాపు 30 లక్షల మంది పెరిగారు. మళ్ళీ ఇప్పుడు ఈ 11 సంవత్సరాలు ఎంతమంది పెరగాలి? తగ్గిర్రు. అంటే ఎటుపోయి వీళ్ళందరినీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ రోజు స్కూల్ 2014లో చిన్నపిల్లలు ఉన్న వారందరూ కూడా పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు పుట్టిరు. ఇప్పుడు మా కుటుంబంలోనే దాదాపు మా కజిన్స్ గట్టి అందరు పిల్లలు దాదాపు 15-20 మంది పోరలే పెరిగిరు. మళ్ళీ పోరలందరూ ఎటుపోయినట్టు? ఎందుకు తగ్గుతారు మా జనాభా? అంటే ఇది అన్యాయంగా అక్రమంగా కావాల్సుకొని 4-5 పెద్ద మనుషులు చేసి ప్రభుత్వాన్ని విచ్చలవిడి చేద్దామని రాహుల్ గాంధీ గారి మాట అంటే వీళ్ళకి ఎవరు కూడా లెక్కలేదు. అసలు రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరు, ఇక్కడ రాష్ట్రంలో నడుస్తున్న రెడ్డి కాంగ్రెస్ వేరు. వీళ్ళు ఒక 4-5 అగ్రకులాలు కలిసి ఎవరు శ్రీధర్ బాబు అన్నట్టయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టయినా, వేం నరేందర్ రెడ్డి అన్నట్టయినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టయినా వీళ్ళందరూ కలిసి మన జనాభాను పెంచుకోవాలని ఎక్కడ శాస్త్రీయ లేదు. రబ్బర్ పెట్టి రబ్ చేసి వీళ్ళు ఇష్టం వచ్చింది రాసుకోరు. ఎందుకంటే ఎలిమెంటరీ ఎట్లయితే రబ్బర్ పెట్టి రాసుకోపోయారు, వాళ్ళు పెన్సిల్తోనే రాసుకోపోయారు. ఏడ కూడా పెన్తో రాయలే వాళ్ళు, తర్వాత తుడిపేసుకుందాం అన్నట్టు. మేము ఆ రోజు కూడా చెప్పినాం అంత పెన్సిల్తోనే రాసుకున్నాం. మేము అప్పుడు కూడా మాకు డౌట్ వచ్చి అన్నాం ఎందుకు అమ్మ పెన్సిల్తో రాసుకుంటారు. ఇప్పుడు ఇంత శాటిలైట్ ద్వారా చంద్రమండలంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. అట్లాంటి ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక కూడా నువ్వు మళ్ళీ ఫాములు నింపుడు ఎందుకు? మేము ఆ రోజే చెప్పినాం దీన్ని కంప్యూటరైజ్ చేయాలి, క్రోడీకరించాలి, దీనికి ఒక సపరేట్ ఒక కమిటీ చేయాలి. అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఏదో డెడికేషన్ కమిటీ మనందరం బీసీ సంఘాలు కోర్టుకు పోతే డెడికేషన్ కమిషన్ వేసారు, కానీ ఆ డెడికేషన్ కమిషన్ కూడా నామ మాత్రమే. డెడికేషన్ కమిషన్ అందరూ అనుకుంటే డెడికేషన్ కమిషన్ వేసారు బీసీల కోసం అంటే అది రిజర్వేషన్లు డిసైడ్ చేసే కమిషనే. ఈ పబ్లిక్ ఈ డొమైన్లో పెట్టి ఈ జనాభా ఎంత డిసైడ్ చేసే ఇది కూడా వాళ్ళకి లేదు. నేను చెప్తున్న రాష్ట్ర ప్రజలారా మనం ఖచ్చితంగా గమనించాలి. ఎస్సీలను 1,73,000 మందిని తగ్గించారు, బీసీలను 21 లక్షల మందిని తగ్గించారు, ముస్లింలను దాదాపు 80,000 మందిని తగ్గించారు. అంటే కేవలం ఓసీలను 15.6% పెంచడం వెనుక వీరి కుట్ర ఉంది. కాబట్టి ఇలాంటి నమ్మించి మనం మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మనం ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. 15 రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవుతుంది అంటారు. అంటే ఇది ఏదైతే ఉన్నదో ఈ గణన ప్రకారమే ముంగడికి పోతారు కదా, ఎట్లా మరి మోసపోతారు కదా బీసీలు. ఖచ్చితంగా రిజర్వేషన్ అన్నట్టు లేదా 42% రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తారో కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా మన మిర్రర్ టీవీ ద్వారా, ఏం చేయరు. రేపు అసెంబ్లీ ఈరోజు ఏం చేస్తారు, అసెంబ్లీలో చర్చ పెడతారు, రేపు బిల్లు తెస్తారు, కేంద్రానికి పంపిస్తారు. కేంద్రానికి పంపించి ఇప్పుడు చేతులు దులుపుకొని ఈ బీజేపీ ఓడి చేసిందంతా నిజంగా బీజేపీ నరేంద్ర మోడీ బీసీ అయితే ఇది చేయాలి అంటారు. వాని మీద నూకేస్తే ఎట్లయితుంది? 9th షెడ్యూల్లో పెట్టాలని ఇలా అంటారు. వీళ్ళ ప్లానే అది మొదటి నుంచి కూడా 9th షెడ్యూల్లో పెట్టి. ఎందుకంటే తమిళనాడులో 74% రిజర్వేషన్లు ఉన్నాయి. అప్పుడున్న జయలలిత గారు పివి నరసింహారావు గారిని కన్విన్స్ చేసుకొని 9th షెడ్యూల్లో పెట్టించుకురు. కాబట్టి వాళ్ళ ప్రణాళిక ప్రకారం పేరు. ఇంతవరకు వీళ్ళ మంత్రి మండలే కేంద్రాన్ని కలవలేకపోయి ప్రైవేట్ బిల్లు మీద వీళ్ళు ఎంపీలు ఇంతవరకు కొట్లాడలే. బీసీ బిల్లు మీద వీళ్ళు ఏదో నామమాత్రంగా ఏదో చెప్పిర్రు కదా. రాహుల్ గాంధీ చెప్పినప్పుడు కూడా వీళ్ళు అంత వాల్యూ ఇవ్వలే. ఏదో ఉద్యమం జరుగుతుంది నామకే వాసు చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్టు తరహాలు చేసి తప్ప న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మనస్ఫూర్తిగా అయితే వీళ్ళు చేయలేదు. ఇవన్నీ వీరు చూపిస్తున్న లెక్కలు కూడా అన్ని తప్పుల తడకనే. ఇప్పటికైనా మన సమాజము మేల్కోవాలి, ఇటువంటి దొంగల భరతం పట్టాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు రాజ్యాధికారం బీసీలు రాజ్యాధికారం కోసం కొట్లాడుతురని ముచ్చట వినబడతా ఉన్నది. అది ఎప్పటి నుంచో వస్తున్న పోరాటం. రాజ్యాధికారం అనేది ఒక కులాన్ని దూషిస్తేను ఒక కులాన్ని తిడితేనే వస్తుందా అన్న? సాధ్యమవుతుందా? ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు రాజ్యాధికారం అనే పదమే తప్పు. ఇప్పుడు రాజకీయ అధికారం కావాలి. ఇప్పుడు రాజులు లేరు, కొట్లాడి రాజ్యాధికారం తెచ్చుకునేది లేదు. ప్రజలంతా ఓట్లు వేసుకొని డెమోక్రటిక్ పద్ధతిలో మనకు రాజ్యాంగం ఇచ్చిన దాని పరిధిలో లోబడి రావాలి.
ఖచ్చితంగా రాజకీయ అధికారానికి బీసీలు ముందుకు రావాలి. ఎందుకంటే అనేక విధాలుగా అణచివేయబడ్డారు కాబట్టి బీసీలకు ఎక్కడ కూడా ధర్మంగా న్యాయంగా రిజర్వేషన్ కూడా లేవు. ఏదో లోకల్ బాడీ కూడా మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ ద్వారా 42 సిఫారసులు రాస్తే ఇప్పటికి దుర్మార్గులు కేవలం 2 సిఫారసులు చేసారు. ఆ 2 సిఫారసులలో విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో లోకల్ బాడీలనే, అది కూడా అసెంబ్లీ సెక్టర్లో పార్లమెంట్లో లేవు కాబట్టి మన ఓట్లు మనం వేసుకోవాలని పోవడం గొప్పదే, ముందుకు పోవాలి. కానీ ఏదో కులాన్ని తిట్టడం ద్వారానో మతాన్ని తిట్టడం ద్వారానో ఎవరు కూడా అది తప్పు. నేను దాన్ని ఏకీభవించా. ఎందుకంటే ఏ కులంలో ఎవరు పుడతాడో ఎవరికి తెలియదు. అట్లా పుట్టేది ఉంటే అందరూ ధనవంతుల ఇంట్లలోనో పెద్ద కులాలలోనో పుట్టాలనుకుంటారు. కాబట్టి ఆ కులాలలో పుట్టిన ఇప్పుడు అనేక మంది కూడా ప్రతి సామాజిక ఉద్యమాల్లో వారు ఉన్నారు, వారి త్యాగాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటున్నా, ఆధిపత్యం చేస్తూనే తిట్టాలి. ఎవరైతే వేరే కులాలపైన ఆధిపత్యం చేస్తారో వాణ్ణి తిట్టాలి తప్ప ఒక కులంలో అందరిని తిట్టడం. చిన్నపిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, అనేక సామాజిక ఉద్యమాల్లో పనిచేసిన సాయుధ రైతాంగ పోరాటంలో పనిచేశారు, నక్సల్బారీ ఉద్యమాల్లో పనిచేశారు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. వారి త్యాగాలు కూడా ఉంటాయి, ప్రతి కులాన్ని ఉంటాయి. ఒక కులాన్ని దూషించడం అనేది దాన్ని పూర్తిగా వ్యతిరేకం. మేము కూడా బీసీ ఉద్యమకారులుగా మా జాతికి జరిగే అన్యాయాన్ని మనం ప్రొజెక్ట్ చేయాలి. మన ఎక్కడైతే అవమానాలు జరుగుతుందో దాన్ని ముందుకు తీసుకుపోవాలి తప్ప వేరే కులాలను టార్గెట్ చేయడం అనేది చాలా తప్పు.